హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి యొక్క దినం ఈ రీతిగా దేవుని మందిరంలో గడపడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనల భాగముగా ఈ 5వ దినమును కూడా మనం దేవుని మందిరంలో ఇంతవరకు పాటల ద్వారా విజ్ఞాపన ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాం. గడిచిన దినములలో దేవుడు ఆయా సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి గడిచిన నాకు ఇవ్వబడిన సమయంలో పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పేతురుని రూపాంతర పరిచాడో మనము నేర్చుకున్నాం. మేడగదిలోనికి వెళ్ళక ముందు అనగా దేవుని ఆత్మతో నింపబడక ముందు పేతురు ఎలాగ ఉన్నాడో, మేడగదిలోనికి వెళ్ళి 10 దినాలు కనిపెట్టి ప్రార్థించిన తరువాత దేవుని ఆత్మతో నింపబడిన తరువాత పేతురు జీవితం ఎలాగ మార్చబడిందో మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో కూడా మార్పు రావాలి, రూపాంతరం జరగాలి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వేరు, రక్షణ పొందడం వేరు, బాప్తీసం పొందడం వేరు, మారు మనసు పొందడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మందిరానికి రావటం వేరు, ఆత్మతో నింపబడటం వేరు. ఇక్కడ ఇంకోటి ఉంది, మరలా ఆత్మతో నింపబడటం వేరు, ఆత్మలో నడవటం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో మేము నింపబడ్డాము. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మన పెంతెకోస్తు విశ్వాసమే కాబట్టి మేము ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పొందుకున్న పరిష్కారం మాకు ఇంకా అవసరం లేదు అనుకుంటారు. కాదండి, అదంతా పొరపాటు. ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మలో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆత్మలో నడవాలి. మనం ఆత్మను పొందుకొని కూడా ఆత్మలో నడవకపోతే మనం పరిశుద్ధ ఆత్మను పొందుకొని కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పేతురు రక్షణ పొందడం వేరు, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి జీవించిన పేతురులో ఏ మార్పు రాలేదండి. మరి మార్పు ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు పేతురు లోనికి వెళ్ళినప్పుడు పేతురు గొప్ప విద్యలేని పామరులే కానీ ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హతసాక్షులుగా జీవించారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవునికి సహాయం మనకి ఎంతైనా చాలా అవసరం. మనకి చాలా మన జీవితాల్లో మనము పాపమును శాపమును మన జీవితాల్లో వచ్చిన ప్రతి సమస్యని మనం జయించాలన్నా వితౌట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మనం ఏది కూడా చేయలేం. దానికి పేతురే ఉదాహరణ. భయము, ఉద్రేకము, అవిశ్వాసతనము, క్షమించలేనితనం, తన దగ్గర కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అంటే యేసయ్య దగ్గర ఉన్న తన జీవితం లోక సంబంధముగానే ఉంది, యేసయ్య పక్కనే ఉన్నా. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధ ఆత్మ ఆ మేడ గదిలో దేవుని ఆత్మతో నింపబడ్డాడో పేతురు జీవితంలో రూపాంతరము జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మందిరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చావా కాదండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయ్యిందా లేకపోతే మన సీనియారిటీని బట్టి కాదు, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, నువ్వు దేవుని ఆత్మలో నడుస్తా ఎన్ని సంవత్సరాలు అయ్యింది. మనం దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా శక్తివంతంగా అసాధారణంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పేతురు జీవితాన్ని రూపాంతరం చేసిన దేవుడు మన జీవితంలో కూడా రూపాంతరపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈ 10 రోజులు ఈ మేడగది, ఈ ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు దేనికంటే మనకి కూడా అటువంటి అనుభవం రావటానికి, మనకి కూడా పేతురులాగా మార్చబడటానికి. నాకేమి లేదు ప్రశ్న, నేను బాగానే ఉన్నాను అనుకుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమీ కూడా చేయలేడండి. ఆత్మకి ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. ఆత్మకి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు ఆత్మదేవుడు మన జీవితాల్లో కార్యము చేయుట ప్రారంభిస్తాడు ఆయన. మన మందిరానికి వచ్చి ఎవరికైనా కాసేపు కూర్చొని ఫ్యాన్ల కింద వెళితే ఏమీ జరగదండి. ఇది సత్యం, ఇది సత్యం, 100% నిజం ఇది. మరి ఎప్పుడు జరుగుతాయి? దేవుని ఆత్మకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మకి అప్పగించుకుంటామో ఆత్మదేవుడు మనలో క్రియ చేయటం ప్రారంభిస్తాడు ఆయన. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మకి మనం అప్పగించుకోవాలి. అపోస్తలుల 2వ అధ్యాయంలో అందుకే 120 మంది కూడా మేడగదిలోనికి వెళ్ళి వారు దేవునికి అప్పగించుకున్నారు. పేతురు జీవితాన్ని చూసి అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారికి ఉన్న 12 మంది శిష్యుల్లో మరొక 2 ఉన్నారండి, పేతురు కాకుండా.
యోహాను, యాకోబులు వీళ్ళిద్దరు కూడా ఎలాగున్నారు ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. మనం లూకా సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చదవండి. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములు వెలగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు కనుక వాని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమును ఉన్నవాడి అని అతనితో చెప్పాను. పోయిన వారం మనం విన్న వ్యక్తి ఎవరంటే పేతురు. ఇక్కడ మరొక ఇద్దరు శిష్యులు ఎవరంటే యోహాను, యాకోబులు. అంటే వీళ్ళిద్దరి జీవితాన్ని మేడగదిలోనికి వెళ్ళక ముందు జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు మినిస్ట్రీ పరిచర్య చేస్తూ ఉంటే ఎవరో సంథింగ్ అంటే యేసు ప్రభు నామములు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దెయ్యాలు వదలు కొడతా ఉన్నాడు. మరి యాకోబుకి యోహానుకి ఏమైందో యేసు ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, అయ్యా ఎవరో ఒకడు నీ పేరిట దెయ్యములు వెళ్ళగొట్టక మేము చూచాము, వాడు మనల్ని వెంబడించిన వాడు కాదయ్య, వాడిని ఆటంకపరిచాం. అంటే యోహాను, యాకోబులు ఇక్కడ ప్రవర్తన మనకేం కనపడుతుంది? ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఎవరో పరిచర్లో వాడబడుతుంటే వీళ్ళందరూ యేసయ్యకి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా మేము వాడిని ఆటంకపరిచాం. తర్వాత ఆ వచనాలు మనం చూస్తే మరలా అక్కడి నుంచి వాళ్ళు 53వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. యేసు ప్రభువారు యెరూషలేమునికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడ్డాడు. యెరూషలేమునికి వెళ్ళటానికి ఆయన తన మనస్సుని సిద్ధపరుచుకున్నాడు. అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యను చేర్చుకోవాలా. అంటే యేసయ్య వస్తుంటే నువ్వు వద్దన్నారు. చూడు ఎంత దారుణకరం. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుని సువార్త ప్రకటించే వాళ్ళని వద్దంటున్నారు, తరిమి కొడుతున్నారు. తెలుసా మీరు? అది ఒక యూట్యూబ్లో లేకపోతే వార్తల్లో చూస్తుంటే తెలుస్తుంది. తరిమి కొడుతున్నారు తెలుసా? దేవునికి వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని హేళన చేస్తున్నారు, ఎంతో దూషిస్తున్నారు, భయంకరంగా బూతులు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు లేదు, మరి ఇప్పుడు ఎక్కువైపోతా ఉంది. ఆ రోజుల్లోనే స్వయాన యేసయ్యనే యెరూషలేముకి వెళ్తాను అంటే వారు ఆయనను చేర్చుకొనలేదు. కానీ వెంటనే పక్కనున్న యోహాను, యాకోబులు ఏం చేశారు తెలుసా? ఆకాశం నుంచి అగ్నిని దింపి వాళ్ళ మొత్తాన్ని నాశనము చేయడం నీకు ఇష్టమా? వెంటనే యేసు ప్రభువు వాళ్ళని గద్దించాడండి. మనుష్య కుమారుడు కింద పుట్నోట్లో వీరు ఎట్టి ఆత్మ కలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయుటకు రాలేదని చెప్పాను. అంటే వీళ్ళ స్వభావం తెలుస్తా ఉందా? పేతురు ఏమన్నా కత్తి దగ్గర పెట్టుకొని కానొచ్చులందరూ కూడా నరికేసేవాడు, పేతురు యోహానులు ఏమన్నా కాల్ చేసేవాళ్ళు అనమాట. హల్లెలూయా. పేతురు ఎవరు చెప్పండి? నరకటం. యోహాను, యాకోబులు కాల్ చేయటం. ఇప్పుడు యేసయ్య ఎవరిని పెట్టుకున్నాడు పక్కన? నరికే వాళ్ళని, కాల్ చేసే వాళ్ళని. ఒకడేమన్నా ఎక్కడికి వెళ్తే అక్కడ వేసేస్తున్నాయా అని ఒక వ్యక్తి, ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఏమన్నా కాల్ చేద్దాం. హల్లెలూయా. అటువంటి వాళ్ళతో యేసయ్య మినిస్ట్రీ చేసాడు, పరిచర్య చేసాడు. కానీ ఆ రోజు అందుకని యేసు ప్రభువు వీళ్ళ గురించి తెలిసేను అనుకుంటా. మార్కు రాసిన సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో వీళ్ళకి ఒక పేరు పెట్టాడండి. ఎవరికి? యాకోబుకి, యోహానికి యేసు ప్రభువు వారు ఒక పేరు పెట్టాడు. చదవండి. జబదయ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీళ్ళిద్దరికి బోయన్గెర్ ఓకే నేను చూస్తాను ఒకసారి. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము బోయ నెర్గేసు అనగా ఉరిమేడి వారని అర్థం. యేసు ప్రభువు వారు వీళ్ళ గురించి ముందే తెలుసండి. అందుకని ముందుగానే వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? ఉరిమే వాళ్ళు. అంటే ఏ పరిస్థితి అయినా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి యేసయ్య పేరు పెట్టాడు. యేసు ప్రభువు వారిని ఆ యెరూషలేము ప్రజలు చేర్చుకోకపోతే వాళ్ళ దగ్గర ఉరిమేరు. ఆకాశం నుంచి అగ్నిని దింపుదామా? ఏలి ఆ రోజు పాత నిబంధన గ్రంథములో అగ్నిని దింపాడు కదా,
అలాగ మనం అగ్నిని దింపి వీళ్ళ మొత్తాన్ని కూడా కాల్చేద్దాం యేసయ్యా అని యేసు ప్రభు వాళ్ళని గద్దించాడండి. అటువంటి భయంకరమైన ఉరిమేడి వారిని, అటువంటి ఆ స్వభావం కలిగిన వాళ్ళని, ఆ యొక్క పరిచయం చేసే వ్యక్తిని చూసి ఆ వ్యసనపడి యేసయ్య దగ్గరికి వచ్చి ఆటంకపరుస్తూ ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మేడ గదిలోనికి వెళ్ళారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాకంగానే వాళ్ళు రూపాంతరము చేయబడ్డారు. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. యోహాను ఇప్పుడు ఎలాగ మార్చబడ్డాడో తెలుసా? ఒకప్పుడు కాల్చేద్దాం, చంపేద్దాం అనుకున్న వ్యక్తులు, ఉరిమేడి వారు ఇప్పుడు దేవుని కొరకు ఎలాగ మార్చబడ్డారో తెలుసా? దేవుని ప్రేమతో నింపబడి దాదాపు 3 పత్రికలు, యోహాను సువార్త ప్లస్ ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది ఎవరో కాదు, ఈ ఉరిమేడి వారని ఎవరైతే పేరు తెచ్చుకున్నారో, ఎవరైతే చంపేద్దాం, కాల్చేద్దాం, వాళ్ళ మొత్తాన్ని కూడా నాశనము చేద్దామని యేసు ప్రభువు దగ్గర ఉండి భయంకరమైన ఉక్రోషముతో రోషము కలిగి ఉన్నారు. అటువంటి వ్యక్తులు మేడగదిలోనికి వెళ్ళంగానే ప్రైజ్ ద లార్డ్, అందుకని వాళ్ళకి మరొక పేరు యోహానికి లవ్ అపోస్టల్, అంటే ప్రేమ అపోస్తలుడిగా మార్చబడ్డాడండి. మీరు యోహాను పత్రికలు 3 చదివితే మనకు అర్థమైంది మొత్తం అదే. ఏందో తెలుసా? దేవుని ప్రేమ గురించి వ్రాసాడండి. దేవుడు ఎలాంటి వాడు, దేవుని ఎవరు ప్రేమిస్తారు, అంత ప్రేమ యోహాను సువార్తలో కూడా, చివరికి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో కూడా తన యొక్క జీవితంలో అవన్నీ కూడా పోయి ఆ వ్యసనము కానీ, ఆటంకపరచటము కానీ, ఆ ఉరిమెడి స్వభావము కానీ, ఆ నాశనము చేద్దాం అనుకున్నారు చూసారా? అటువంటి తొందరపాటుతనమంతా కూడా ఎక్కడ పోయింది చెప్పండి అమ్మ? మేడగదిలో పోయింది. ప్రైజ్ ద లార్డ్. మేడగది వాళ్ళని మార్చింది. ఒకప్పుడు యేసయ్య దగ్గరే ఉన్నారు, భయంకర ఉక్రోషముగా ఉన్నారు, దేవుణ్ణి పర్మిషన్ తీసుకొని చంపేయడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ మేడగదిలోనికి వెళ్ళి ప్రేమ అపోస్తలులుగా మార్చబడ్డారు. ఆ పత్రికల్ని కూడా మనకు చదివితే మనకు అర్థమవుతుంది. అంత ప్రేమతో దేవుని ప్రేమ. కొన్ని వచ్చిన మనం చూస్తే మనకు అర్థమైంది. యోహాను రాసిన పత్రికలోనికి రండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, నాలుగవ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి. ఈ అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించి. అంటే ఎలాగ మార్చబడ్డాడు? ఇంకా ప్రేమ అపోస్తలుడిగా మార్చబడ్డాడు అండి. ఇంత మార్పు ఎక్కడ వచ్చింది? చంపేద్దాం, కాల్చేద్దాం అనుకున్న ఈ భయంకరమైన వ్యక్తుల జీవితంలో మేడగదిలో రూపాంతరము చేయబడ్డారు. కాబట్టి ఈరోజు మనము కూడా ఈ 10 దినాలు, ఈరోజు 5వ దినము, మనము కూడా మన జీవితాల్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరిచేయబడాలి అంటే దేవుని ఆత్మ మన జీవితంలోనికి ఖచ్చితంగా రావలసిందే. ఎవరు అయినా, ఏ విశ్వాస అయినా తన సొంత ప్రార్థన చేత, తన శక్తి చేత, తన బలము చేత ఏ మార్పు కూడా తెచ్చుకోరు. ఏ సొంత మన శక్తి చేతనైనను ఎటువంటి మార్పు మనలో జరగదు. మనం తలకిందులుగా ప్రార్థన చేసినా మనలో మార్పు రాదు. మరి ఎలాగ పాస్టర్ గారండి? ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో, నువ్వు దేవుని ఆత్మతో నింపబడక ముందు మన జీవితం కంటే నీలో దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆ ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఆయన. నువ్వు దేవుని ఆత్మ ముందు నింపబడక ముందు చేసే ప్రార్థన వేరు, నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత చేసే ప్రార్థన వేరది. కాబట్టి ఈరోజు ఇందాక కూడా మనం పాట పాడుకున్న ఆరాధనలో జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయ్యా. ప్రవహించినప్పుడు ఏం జరిగిద్దంట? భక్తుడు చాలా చక్కగా వ్రాశారు కదా ఎన్నటికాలం పాటలు. ఏమవుతాయి అంటే, మొదటిగా శరీర క్రియలన్నీ నశిస్తాయి. రెండవది బలహీనులు బలాఢ్యులుగా మార్చబడతారు. మూడవదిగా ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింప చేయబడతాయి.
ఆత్మ ఫలాల చేత నింపబడతారు. ఎవరు? చాలా మంది నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఒక స్ట్రాంగ్గా ఉన్నాడు. మీకు 5 రోజులు ఉన్నాయి. హల్లెలూయా. నేను పొద్దునంతా నిద్రపోయి రాలా. మధ్యాహ్నం దాకా చర్చిలో ఉండి 3 గంటల దాకా ఆ బాక్సులన్నీ రిపేర్ చేయించి కాసేపు కొనుక్కుందానే లోపు పాస్టర్ గారు ఫోన్ చేసి సమాధి కార్యక్రమం ఒకటి తొందర రావాలి. ఒంగోలు ఏరియాలో ఉన్న దైవజనుల్లో ఒక అతను చనిపోయాడు. పాస్టర్ ప్రభుదాస్ గారు అని, కందుకూరు దగ్గర చాలా దూరం, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ నందలపూర్ నల్లదలపూర్, ఆ ఊర్లో పాస్టర్ గారు చనిపోతే సమాధి కార్యక్రమంకి వెళ్ళి వెంటనే వద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. తీరా చూస్తే అక్కడ వాళ్ళ పొలంలో పెట్టారు సమాధి కార్యక్రమాన్ని. ఆ పొలం అంతా నీళ్లు, దాదాపు మన వర్షాలకి నీళ్ళు వచ్చినట్టుంది. ఆ దాదాపు ఒక 1/2 ఎకరం పొలంలో నడిపించారు. ఆ నీళ్ళలో నడిపించి పాస్టర్ గారు చేయబట్టుకుని నడుచుకుంటా వెళ్ళి ఆ ముళ్ళాడుకు చెప్పులు వేసుకుంటే చెప్పులు దాంట్లో కొరకపోయినాయి. ఆ బుడదలో కొరకపోయి ఆ చెప్పులు అక్కడ ఇప్పి ప్యాంటు పైకి మడతేసి, పాస్టర్ గారు కూడా మడతేసి పాస్టర్ గారిని గట్టిగా పట్టుకుని అక్కడ తీసుకెళ్ళి సమాధి దగ్గరికి ఎట్టగొట్ట చేసి అలా వచ్చాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఒక యాక్టివ్గా ఉండండి. దేవుడు మన పక్షముగా ఉంటే దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేస్తే ఆయన బలమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని ఆత్మకి చోటు ఇవ్వండి. దేవుని ఆత్మకి మన జీవితాల్లో చోటు ఇస్తే ఆయన బలమైన కార్యాలు పేతురు జీవితంలో, యాకోబు జీవితంలో, యోహాను జీవితంలో ఏ రీతిగా దేవుడు చేసాడు మన జీవితాల్లో కూడా ఆయన స్థిరపరిచి బలపరచగలిగిన దేవుడు ఆయన. పాట పాడటం కాదండి, ఆ పాటలో ఉన్న అర్థాన్ని మైమరచుకొని మనం ప్రార్థించినప్పుడు, పాట పాడినప్పుడు జరుగుతాయి. ఏమని భక్తుడు పాడాడు? జీవజల నదిని ప్రవహించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. జీవజల నది అంటే ఏదో నదిలో మునగటము కాదండి. దేవుని ఆత్మ అనే నదిని ఆ భక్తుడు జీవజల నదిగా వర్ణించి రాశాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒకవేళ భక్తుని గుర్తుకొచ్చిందేమో. యెహెజ్కేలు భక్తుడు 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుకు దర్శనము ద్వారా ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడండి. యెహెజ్కేలు మందిరానికి వెళ్ళాడంట. మందిరంలో నుంచి ఒక నది బలిపీఠం కింద నుంచి పారతా ఉంది. ఇప్పుడు యెహెజ్కేలు ఆ నీళ్ళలో దిగి వెళతా ఉన్నాడు. 1000 అడుగులు నడిచాడు. ఆ నీళ్లు మొదట చీలమండలపు లోతు, మళ్ళీ ఇంకొక 1000 అడుగులు నడిచాడు. ఎంతంటే మోకాల లోతు. ఇంకొక 1000 అడుగులు వెళ్ళాడు. నడుము లోతు. ఇంకొక 1000 అడుగులు దాటంగానే ఈదలేనంత ఈదగలిగిన నది అయిపోయింది. అప్పుడు ఆ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ అన్నీ కూడా చదువును ఒకసారి. ఏం జరుగుతుందో? ఆ నది ఎక్కడికి వెళుతుందో ఆయన ఇంకును 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలు లోతాయి, నేను దాటలేనంత నది కనపడేను. ఈదవలసినంత నీరు కల నది అయినప్పుడు నాతో ఇట్ల నరపుత్రుడు నువ్వు చూచిదివి కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకుని వచ్చి నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనపడేను. అప్పుడు ఆయన నాతో ఇట్లను నీ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోని దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకును. చెప్పలు కూడా దేవుని యొక్క నామానికి మహిమపరుద్దాం. ఈ నది ఏ నదో కాదండి, స్వయాన పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యంగా ఉంది. యెహెజ్కేలు ఆత్మలో నడిచాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఆ నదిలో కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ నది ఎక్కడికి వెళ్తా ఉందో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతా ఉన్నాయి. ఉప్పు నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళు అవుతా ఉన్నాయి. వ్యాధులన్నీ కూడా కింద వ్యాధులకు వాడుతూ ఉన్నారు. స్వస్థతలు పొందుకుంటా ఉన్నారు. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడంట? ఆ నీటిలో నడిచినప్పుడు, ఆత్మలో నడిచినప్పుడు, ఆ ఈదలేనంత అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆ జలచరాలన్నీ కూడా బ్రతుకుతా ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఆ పరిశుద్ధ ఆత్మ నది ప్రవహించినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయండి. ఎప్పుడు ఊరకనే జరగవమ్మా. ఆ జీవజల నది ప్రవహిస్తుందా మీ జీవితాల్లో? ప్రైజ్ ది లార్డ్. ప్రవహించాలి. ప్రవహించినప్పుడు మనకు తెలియకుండానే శరీర క్రియలన్నీ కూడా అవి నశింప చేయబడతాయి.
జీవజల నది ప్రవహించినప్పుడు మన మీదకి ఆత్మ ఫలాలు దిగి వస్తాయి. జీవజల నది ప్రవహించినప్పుడు ఎండిన ఎముకలన్నీ కూడా, అది యేషుకేలు 37వ అధ్యాయంలో యేషుకేలు దేవుడు తన ఆత్మ వశుడై ఉండగా ఎక్కడ తీసుకుని వెళ్ళాడంట? ఎండిన ఎముకలను తీసుకుని వెళ్తే ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు యేషుకేలుకి ప్రవచనం ఇచ్చి, యేషుకేలు మాట్లాడయ్యా అని చెప్పినప్పుడు అక్కడ ఎముకలు అనేకలు ఉన్నాయి, చచ్చిన కళేబరం వలె. ఇప్పుడు యేషుకేలు దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటే ఆ ఎండిన ఎముకలన్నీ కూడా బ్రతికి మొత్తం కూడా మహా సైన్యమై లేచి నిలబడ్డాయండి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? యేషుకేలు ఆత్మవశుడయ్యాడు. నేను అదే చెప్పిన, ఆత్మను పొందుకోవటం వేరు, ఆత్మ వశులం అవటం వేరే అండి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఈ లోతేంది, నువ్వు చీలమండల లోతుంటే నీకేం అర్థము కాదండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మోకాళ్ళ లోతులో ఉంటే నీకేం అర్థము కాదమ్మా, నీకేమీ జరగవు, అద్భుతాలు జరగవు. ఎప్పుడు జరిగిన అద్భుతాలు? చీలమండల లోతులు ఏమైనా జరిగినాయా? జరగల. మోకాళ్ళ లోతులు జరిగినాయా? జరగల. మొలం లోతులో జరిగినాయా? జరగల. ఎప్పుడు జరిగినాయి? యేషుకేలు ఎప్పుడైతే ఈదలేనంత మునిగిపోయాడో అప్పుడు ఆ నది ప్రవహిస్తున్న చోటల్లా కూడా అన్ని వ్యాధులు తగ్గుతూ ఉన్నాయి, బాధలన్నీ పోతా ఉన్నాయి, అక్కడ ఉప్పు నీళ్ళని మంచి నీళ్ళు అగ్గుతూ ఉన్నాయి, అక్కడ జలచరాలన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుళ్ళ లోటు లేదండి. దేవుని ఆత్మలు ఎక్కడ కూడా, ఆ రోజు పెంతుకొస్తే మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ దేవుడు స్టిల్ ఇప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా దాన్ని ఏమంటారు, తరిగిపోవటమో లేకపోతే ఏదీ లేదండి. నేను అందుకని పోయిన వారం కూడా చెప్పి, ఇంకా ఈ అంచె దినాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు బలముగా పనిచేస్తున్నాడు తెలుసా. నూతనమైన సంఘాలు కట్టబడుతున్నాయి, కొత్త కొత్త సేవకులు లేపబడుతున్నారు, దేవునికి పరిచర్య అద్భుతముగా జరుగుతూ ఉంది. పరిచర్య పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎన్నో పరిచర్యలు విస్తరించబడతా ఉన్నాయి. ఒక పక్క దేవునికి విరోధముగా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నా, మీరు అపోస్తలులు చదువుతున్నారు కదా, మీకు అర్థమవుతుందో లేదో, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత మినిస్ట్రీ పరిచర్య ఎలా జరుగుతూ ఉందో. ఆటంకాలు, ఒక పక్క ఆటంకాలు వస్తున్నాయి. పరిశుద్ధ ఆత్మ దేవుడు పేతురుని తీసుకెళ్లి జైల్లో వేశారు. దోతలు వచ్చి పేతురుని తీసుకుని జైలు సంఖ్యలో విడగొట్టి పేతురుని తెచ్చి నడివీధులు నిలబెట్టి దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికి పేతురుని ధైర్యపరిచారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొత్తం ఇంకా పౌలు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. పేతురు దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన తర్వాత బలమైన కార్యాలు పౌలు జీవితంలో జరిగినాయి. అపోస్తలుల గ్రంథం అంతా మనకు అదే కనపడిద్దండి. వీళ్ళు పరిశుద్ధ ఆత్మతో. అందుకని బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఆత్మ అనే మాట మీరు గమనించేది లేదో, పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉండిద్ది. ఎందుకో తెలుసా? మిగతా అక్షరాలన్నీ చిన్నగా ఉంటాయి, ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో. ఇప్పుడు గమనించారా? మాకేం తెలుసు పాస్టర్, మేము అసలు బైబిల్ ఎప్పుడు చదివాము, మాకు ఈ డౌట్లను ఎందుకు వస్తాయి? హల్లెలూయా. ఎప్పుడు డౌట్ వచ్చిందా? వచ్చింది. ఆత్మ అనే మాట పెద్దగా ఎందుకు వ్రాయబడింది? ప్రైజ్ ది లార్డ్. ఆయన పెద్ద కాబట్టి. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సమస్తాన్ని కూడా, ఆయన ఆది సముద్రుడైన దేవుడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే మాట వ్రాయబడిన ప్రతి చోట కూడా పెద్ద అక్షరాలుగా లిఖించబడ్డాయి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మీరు ఆత్మ జీవజల నదికి అవకాశం ఇస్తేనే కానీ మన జీవితంలో మార్పు జరుగుట అసంభవం అండి. మనం 10 దినాలకి డేలా పడిపోతున్నాం. చాలామంది రాలేకపోతున్నారు. చాలా తక్కువ తెలుసు మనం పెట్టుకుంది. చాలా సంఘాలు 40 రోజులు పెట్టుకుంటారు, లేకపోతే 21 days పెట్టుకుంటారు. మనం 10 రోజులకే చాలామంది రాలేకపోతున్నారు. చూడండి, ఆత్మ దేవునికి ఎలాగా, పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా పనిచేస్తుంటే చాలా మిస్ చేసుకుని కావాలని శరీర క్రియలు అంటే శరీరానికి లోపడుతున్నారు. శరీరానికి లోపడి దేవుని మీద రావడానికి ఇష్టపడలేకపోతున్నారు. అందుకనే పౌలు అంటాడు, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఆత్మానుసారముగా నడువుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, ఆత్మకి శరీరానికి. గలతీ రాసిన పత్రిక, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. చాలండి. గలతీ రాసిన పత్రిక, ఇంకా పౌలు రాసిన పత్రికలన్నీ కూడా ఆత్మానుసారముగా నడవండి. శరీరానుసారముగా మీరు మందిరానికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా మీరు శరీరానుసారముగా నడిస్తే ఏమి ప్రయోజనం ఉండదు.
ఎందుకంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి కొట్లాటంట, ఒకదానికి ఒకటి ఎప్పుడు పోరాటం. ఎప్పుడు కూడా శరీరం చెప్పింది ఆత్మ వినదు, ఆత్మ చెప్పినది శరీరం వినదు. మీరు ప్రార్థన చేయాలనుకుంటారు, కానీ శరీరం ఏం చేసింది? ప్రార్థన చేయనివ్వదు. మీరు పాపము జయించాలనుకుంటారు, కానీ శరీరం ఏం చేసింది? మిమ్మల్ని డామినేట్ చేసేది. మీరు శరీరాన్ని జయించలేరు. కానీ ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మన పక్షాన ఉండి ప్రతి దాన్ని కూడా జయించడానికి శక్తిని మనకిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్వయాన పౌలు దైవజనుడు అంటున్నారు, ఆత్మకి శరీరానికి ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షించను కనుక మీరు దేవుని కొరకు, ఆత్మీయతలో కొరకు మీరు ఏమి నిశ్చయించరో మీరు చెయ్యకుందరు. మీరు చెయ్యలేరు. యు కెనాట్ డూ. ఏది కూడా మీరు దేవుని కొరకు ఒక అడుగు కూడా వేయలేరు. ఎందుకు తెలుసా? మీరు శరీరానుసారంగా నడుస్తున్నారు కాబట్టి, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, శరీరం ఈ జీవితాల్లో అది బాగా డామినేట్ చేస్తుంది కాబట్టి మీరు దేవుని కొరకు ప్రార్థించాలనుకున్నారు కానీ ప్రార్థించలేకపోతున్నారు. ఆ రోజు అదే జరిగింది. గెత్సేమనే తోటలో యేసయ్య శిష్యులు బతిమాలాడాడు, నాతో పాటు ఒక్క జామైనా మేలుకొని ఉండలేరా? ఎన్నిసార్లు అడిగాడు తెలుసా అండి? 3 సార్లు అడిగాడండి. నాతో ఒక్క జామైనను మేలుకొని ఉండలేరా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈరోజు యేసయ్య అడుగుతున్నాడు, కొంచెము సేపు అయినా మీరు ప్రార్థించలేరా? కొంచెము సేపు అయినా మీరు వాక్యమును ధ్యానించగలుగుతున్నారా? యేసుప్రభు అంత రిక్వెస్ట్ చేసిన శిష్యులు అంటున్నారు, పేతురయ్యా మా శరీరం బలహీనము, వాళ్ళ నిద్రాభారం వల్ల ఉండిపోయి, అంటే శరీరం ఏం చేస్తూ ఉంది? వాళ్ళని లాగేస్తూ ఉందండి, వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీలో ఆత్మ దేవుడు ఉంటే నువ్వు అన్నిటినీ కూడా అధిగమించగలవు. నీలో ఆత్మదేవుడు బలముగా పనిచేస్తే నువ్వు శరీర క్రియలను జయించగలవు. నువ్వు ఆత్మతో నింపబడితే నువ్వు ప్రార్థించగలవు, దేవుని కొరకు నిలబడగలవు, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలవు, దేవుని కొరకు నువ్వు ఎంత పనైనా సరే నువ్వు చేసి ముగించగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అభిషేకం దేనికో తెలుసా? కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. పెందలాడు 9:30 కల్లా. నేను తొందరపడవాకండి. స్థిరపరిచి అంటే ఇప్పుడు స్థిరత్వం, ఒక వ్యక్తి క్రీస్తులో స్థిరత్వం కావాలంటే ఏం కావాలి? విన్నారు, చదువుతున్నారు ఆ మాట. మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువులో స్థిరముగా ఉండాలి అంటే దేవుని అభిషేకము ఖచ్చితముగా కావాలి. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడాలి అంటే దేవుని అభిషేకము కావాలి. ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలి అంటే, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలన్నా దేవుని అభిషేకము కావాలి. ఒక వ్యక్తి దేవుని పోలికలోనికి మార్చబడాలి అంటే అదే 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. అందుకని మనం పాట పాడుకున్నాం కదా, యేసుతో నడవాలని, యేసువాలే మారాలని నా ఆశయా, యేసుతో నడవాలని, యేసువాలే మారాలని నా ఆశయా, నన్ను యేసువాలే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా, నన్ను యేసువాలే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు
నీవేగా పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా. కాబట్టి దేవుని అభిషేకం ఒక వ్యక్తిని యేసయ్య పోలికలకు మారుస్తుందండి. అందుకని అక్కడ చక్కగా వ్రాసాడు పౌలు కొరింథీ సంఘానికి, ఆయన ఆత్మ చేత మనం ఆయన పోలికగా మార్చబడుతున్నాం. దేవుని అభిషేకము ద్వారా మనం స్థిరముగా నిలబడుతున్నాం. దేవుని అభిషేకము ద్వారా మనకి కొన్నిసార్లు ఎలాగ ప్రార్థించవలనో తెలియదు, కానీ ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ 10 దినాలు కూడా మన మెయిన్ ఫోకస్ అంతా కూడా పౌలు గారు ఆయన దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆత్మానుసారముగా నడవండి, ఆత్మలో నడవండి, ఆత్మలో జీవింప చేయండి. ఆత్మలో మీరు నడుచుకున్నట్లయితే మీరు శరీరాన్ని మీరు జయించగలరు. శరీరంలో వచ్చే కోరికలు మీరు జయించగలరు. అది ఏదైనా సరే మీరు అధిగమించగలరు. ఒకవేళ ఆత్మలో మనం నడవలేకపోతే ప్రైజ్ ది లార్డ్, దేవుని కొరకు మనం నిలబడలేమండి. శరీరం మన మీద డామినేట్ చేసినప్పుడు ఏం జరిగిద్దండి? శరీరం మాట మనం వింటాం, మందిరానికి రాలేం, ఒకవేళ వచ్చినా ప్రార్థన చేయలేం, ఒకవేళ వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని వినలేం, ఒకవేళ వచ్చిన ఆరాధన జరుగుతున్నా ఇక్కడ ఏమి చేద్దాం మనకు అర్థం కాదు. ఒకవేళ దేవుని మందిరంలో కూర్చున్నా ఎవరు ఎంత పెద్ద దైవజనులైనా ఎలాంటి వాళ్ళైనా దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తున్నా మనకి ఏమీ అర్థం కాదు. అసలు మనం దేవుడు ఎందుకు పిలిచాడో అర్థం కాదు. దేవుడి మందిరానికి మనకి వెతికి ఏమీ తెలియదండి. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నింపబడక ముందు, అదే నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు సమస్తము తన ఆత్మ వలన ఆయన మనకు బయలుపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇంకా మన ఎదుట 5 రోజులే ఉన్నాయి. 5 రోజులే ఉన్నాయి. ఈరోజు 5వ రోజు, ఇంకా 5 రోజులే ఉన్నాయి. నువ్వు అభిషేకించబడవు, మంచిదే. అభిషేకించబడిన వాళ్ళు ఏం చేయాలి? అభిషేకాన్ని కాపాడుకుంటూ ఆత్మలో ముందుకు సాగాలి. అభిషేకించబడ్డామంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని కాదని అర్థం. నీలో ఉన్న ఆత్మదేవుడు పని చేయాలి. భాషలు మాట్లాడిన వాళ్ళు కొత్త భాషలు మాట్లాడాలి. భాషలకు అర్థం చెప్పే వరాన్ని దేవుని దగ్గర అడగాలి. కొత్త భాషలు అంటే భాషలతో ప్రార్థన చేయాలి. భాషలతో ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గర ఆత్మఫలములతో నింపబడాలి. ఆత్మఫలంతో నింపబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో వరముల కొరకు అడగాలి. ఆత్మ నింపుదల కలిగి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈయన అనుభవాలు ఎక్కడున్నాయి పాస్టర్ గారండి? ఎప్పుడు వస్తాయంటే ఇవన్నీ కూడా ఆత్మదేవుడు మన లోనికి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో వాళ్ళ ఆత్మవశం లేకుండా ఏ కార్యము జరగలేదండి. సంసోను ఫిలిస్తీన్లు జయించగలిగాడంటే ఎలా జయించాడు? దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను బలవంతుడిగా మార్చబడుతున్నాడు అండి. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటారో వాళ్ళు బలవంతులు అవుతారు. దేని కొరకు? అన్ని విషయాల్లో కూడా, అది శరీర సంబంధమైన, అది ఎలాగైనా సరే. అలాగే రెండవదిగా ఆత్మవశులుగా ఉన్నప్పుడు భవిష్యత్తు విషయాలు తెలుసుకుని లూకాసు సువార్త 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు వచ్చిన తర్వాత కాదు నా ఆత్మవశులు కావాల్సింది. ఎవరి గురించి ఇక్కడ రాయబడిన సుమయోను కదా. అతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మందిరంలోకి ఎలాగ వచ్చాడు? మందిరంలోనికి ఆత్మవశుడై వచ్చాడు. ఈరోజు మీరు మందిరానికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదండి. ఎలాగ వస్తున్నారు? శరీర వశులుగా వస్తున్నారా? ఆత్మవశులుగా వస్తున్నారా? సుమయోను దేవుని మందిరానికి ఆత్మతో నింపబడి మందిరంలో అడుగు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పాడంట, నువ్వు క్రీస్తును చూడక మునుపు చనిపోవు. హల్లెలూయా. అంటే ఆత్మతో నింపబడితే, ఆత్మ వశంలోనికి వెళితే నీ భవిష్యత్తును దేవుడు బయలుపరుస్తాడు. ఆయన నీ జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో, ఏ సమయంలో ఏది జరగాలో, నీ జీవితంలో జరగబోయేది, నీ జీవితంలో వచ్చే కీడు కానీ అది ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు రక్షణ పొంది 20 సంవత్సరాలు ఒక్క చిన్న విషయాన్ని ఆయన దేవుని దగ్గర నుంచి పొందుకున్న సందర్భాలు ఉన్నాయా? దేవుడు ఎవరికి బయలుపరుస్తాడంట? శరీర సంబంధాలకి బయలుపరచబడవండి. సుమయోను ఆత్మవశుడుగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క ముగింపు కూడా దేవుడు చెప్పాడు ఎప్పుడు చనిపోతాడో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మవశములో ఉన్నోళ్ళకి దేవుడు తన కాలగతులు కూడా బయలుపరుస్తాడండి. ఆత్మవశములో ఉన్నోళ్ళకి
ఆయన వారి భవిష్యత్తును బయలుపరుస్తాడు. ఆత్మవశములో ఉన్న వాళ్ళకి దేవుడు వచ్చే ప్రతి కీడును కూడా చెప్పి ప్రార్థన చేపిస్తాడు. పౌలు ఆత్మవశుడిగా ఉన్నాడు కాబట్టి మాసిదోనియాకి వెళ్తా ఉంటే దేవుని ఆత్మ ఏం చేస్తాడంట, అడ్డగిస్తా ఉన్నాడు. మీరు వెళ్ళద్దు అంటే దేవుని ఆత్మ ఏం చేస్తాడు, ఆత్మవశములతో ఉన్న వాళ్ళకి అడ్డగిస్తాడా ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాగే రెండవదిగా ఆత్మవశ్యములో ఇందా మనం చదువుకున్నాం కదా, యెషయా 37వ అధ్యాయంలో యెషయా ఏం చేశాడు, ఆత్మవశ్యములో యెషయా 37వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశ్యునై ఉండగా. చాలండి, యెషయా ఇప్పుడు ఆత్మవశ్యముతో వెళ్తున్నాడండి. అక్కడ ఏం జరిగింది, ఎండిన ఎముకలన్నీ కూడా తిరిగి జీవింప చేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఆత్మవశ్యముతో ఎక్కడికి వెళ్తే ఏం జరిగింది, నువ్వు శరీరంతో వెళ్తే ఏం జరగదండి. నువ్వు ఆత్మవశ్యములు ఆత్మలో ప్రార్థన చేసుకుని వెళితే ఆ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నువ్వు ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ, నీ భర్త జీవితంలో కానీ, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ ఎండిన ఎముకలన్నీ కూడా ఏం చేయబడతాయి చెప్పండి అమ్మా, తిరిగి జీవింప చేయబడతాయి. ఇంతకాలం ఎందుకు ఎండిన ఎముకల్లాగే కనబడతా ఉన్నాయి, మనం శరీరంతో ప్రార్థన చేస్తున్నాము కనుకనే. కానీ ఈరోజు రెండోదిగా నువ్వేం చేయ తెలుసా, ఆత్మవశములో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకలన్నీ కూడా జీవించటం నువ్వే చూస్తావు. హల్లెలూయా. మూడవదిగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఇక్కడ యోహాను మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. 9 చదవం. మీ సహోదరుడును యేసును బట్టి 10 ప్రభువు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా ఎవరికి జరుగుతున్నాయి, నేను ముగించేస్తున్నాను. ఎవరికి జరుగుతున్నాయి అంట, వింటున్నారా కుర్చీలో కూర్చున్నాళ్ళు? హల్లెలూయా. ఎవరికి జరిగిన ఇవన్నీ కూడా స్వరం వింటము కానీ, ఎండిన ఎముకలన్నీ కూడా జీవింప చేయబట్టము కానీ, లేకపోతే ఇంకేదైనా అక్కడ జరిగిన సమయంలో దేవుని ఆత్మచేత తన యొక్క జీవితంలో ఎప్పుడు మరణిస్తా కూడా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మవశ్యములో ఉంటే ఏ కార్యమైనా జరగగలదు. ఆత్మవశ్యములో ఉండి ప్రార్థన చేస్తే ఎండిన ఎముకలన్నీ కూడా జీవింపగలవు. ఆత్మవశ్యములో ఉండి ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని వినగలవు. ఆత్మవశ్యంలో ఉండి ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తును దేవుడు బయలుపరుస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మన జీవితంలో శరీరాన్ని తగ్గించి శరీర క్రియలన్నింటినీ కూడా దేవుని విడుదల పొందుకొని దేవుని ఆత్మకి మన జీవితాన్ని అప్పగిస్తే, యెషయా 11వ అధ్యాయంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇంకా 7 విషయాలు ఉన్నాయండి. తెలివి బుద్ధి వివేకము పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో ఆ 7 రకాలు పనిచేస్తాయి అంటండి. జ్ఞానము చదవండి అక్కడ, తెలివి, యెహోవా ఆత్మ, జ్ఞానము, వివేకము, ఆధారమగు ఆత్మ, ఆలోచన, బలము, ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయమును పుట్టించు ఆత్మ అతని మీద నిలిచినాడు. ఈరోజు నీ దేవుని ఆత్మ పనిచేస్తుందంటే భాషలు ఒకటే, అది భాషలు అనేది ఒక వరం మాత్రమే, ఒక సూచన మాత్రమేనండి. నీలో దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు అంటానికి 7 ఉండాలండి. ఉంటున్నాయా? ఏమేంటి? జ్ఞానము, తెలివి, వివేచన, ఆలోచన, దేవుని ఎడల భయం భక్తులు పుట్టించు ఆత్మ. ఇంగ్లీష్ బైబిల్ 7 ఉంటాయి. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మతో నన్ను నింపయ్యా, నన్ను బలపరచు, నా శరీరంతో కాదు నా ఆత్మానుసారంగా నడవాలి ప్రభుని ప్రార్థన చేస్తే దేవుడు మనకి తన ఆత్మతో నింపగలిగిన దేవుడు ఆయన. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ 5వ దినమున పేతుర్ని మార్చిన దేవుడు, అలాగే యోహాను యాకోబులు ఉరిమెడి వారు ప్రేమ అపోస్తలులుగా మార్చబడ్డారు. దేవుని ఆత్మ విశ్వాసుల జీవితాలు రూపాంతరం చేయగలడు ఆయన. నీ బలహీనతను చూసి భయపడవాక, దేవుని ఆత్మ బలహీనను బలాఢ్యులుగా మార్చగలడు. దేవుని ఆత్మ ఎలాంటి కఠినాత్ములనైనా ప్రేమ కలిగిన వారిగా మార్చగలడు. దేవుని ఆత్మ నీకు సహాయం చేయగలడు. దేవుని ఆత్మ నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా చిగురింప చేయగలడు. దేవుని ఆత్మ నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవడానికి సహాయము చేయగలడు.
దేవుని ఆత్మ నీ మీద ప్రవహించగలి ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమో తెలుసా? జీవజల నది నీలో ప్రవహించాలి. కాబట్టి దేవా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా మీ శక్తితో నింపండి నాయన.